నవరాత్రులలో 9వ రోజు కథ. సిద్ధిదాత్రీదేవియే నమః. సిద్ధగంధర్వ యక్షద్యే రసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. దుర్గామాత యొక్క నవమ శక్తిని సిద్ధిదాత్రి అంటారు. మార్కండేయ పురాణానుసారం అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ ఇవి అష్టసిద్ధులు. బ్రహ్మ వైవర్త పురాణ శ్రీకృష్ణ జన్మఖండంలో కూడా ఈ ప్రకారంగా ఉన్నాయి. 1 అణిమ, 2 లగిమ, 3 ప్రాప్తి, 4 ప్రాకామ్య, 5 మహిమ, 6 ఈశత్వ, 7 వశిత్వ, 8 సర్వకామావసాయిత్య, 9 సర్వజత్వ, 10 దూరశ్రవణ, 11 పరకాయ ప్రవేశం, 12 వాక్సిద్ధి, 13 కల్పవృక్షత్వం, 14 సృష్టి, 15 సంహారకరణ సామర్థ్యం, 16 అమరత్వం, 17 సర్వనాయకత్వం, 18 భావన, 19 సిద్ధి. సిద్ధిదాత్రీదేవి భక్తులకు, సాధకులకు సర్వసిద్ధులను ప్రసాదించటంలో సమర్థురాలు. దేవి పురాణానుసారం శివదేవుడు ఈమె వల్లనే ఈ సిద్ధులను పొందినట్లున్నది. ఈమె కరుణ వల్లనే శివుని అర్ధ శరీరం దేవిది అయినది. అందువల్లనే అతడు అర్ధనారీశ్వరుడు కాగలిగాడు. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజురాలు. ఈమె వాహనము సింహం. ఈమె పద్మంపై కూడా ఆసీనులవుతూ ఉంటుంది. ఈమె దక్షిణ హస్తం, అధోహస్తంలో చక్రము, పైకి చేతిలో గద, ఎడమ వైపున గల కింద చేతిలో శంఖము, పై చేతిలో కమలము రాజిల్లుతూ ఉంటాయి. నవరాత్రోత్సవాలలో 9వ దివసాన ఈమె ఉపాసించబడుతుంది. నాడు శాస్త్రీయ విధి విధాన పూర్ణ నిష్టలతో సాధన చేసే సాధకునికి సిద్ధులన్నీ ప్రాప్తిస్తాయి. అతనికి ఈ విశ్వంలో ఆగమ్యమన్నదేదీ కూడా ఉండదు. బ్రహ్మాండం మీద సంపూర్ణ విజయం, సామర్థ్యం అతనికి వస్తుంది. ప్రతి వ్యక్తి సిద్ధిదాత్రీదేవి కరుణను పొందడానికి ప్రయత్నించాలి. ఆమె ఆరాధన వైపు పురోగమించాలి. ఆమె కరుణ వల్ల అనంత దుఃఖ రూప సంసారం నుండి నిర్లిప్తుడై సుఖాలను అన్నింటినీ అనుభవించి మోక్షాన్ని పొందగలుగుతాడు. నవదుర్గలలో సిద్ధిదాత్రీదేవి చివరిది. అష్టదుర్గల పూజలు విధి విధానంగా చేస్తూ భక్తుడు దుర్గా పూజలో 9వ నాడు సిద్ధిదాత్రి దేవి ఉపాసనలో ప్రవృత్తుడు కావాలి. ఈ దేవి ఆరాధన పరిపూర్ణం చేసిన తరువాత భక్తుల సాధకులకు లౌకిక, పారలౌకిక కామనలన్నీ సిద్ధిస్తాయి. సిద్ధిదాత్రీదేవి కృపకు పాత్రుడైన భక్తుని కామనలేవి శేషించి ఉండవు. అతడు సర్వాభీష్టాలకు, ఆవశ్యకతకు అతీతంగా భగవతి దివ్య లోకాలను మానసికంగా విహరిస్తూ ఆమె కృపానుసారము కృప రసామృతాన్ని పానం చేస్తూ విషయ భోగశూన్యుడై ఉంటాడు. భగవతి మాత సాన్నిధ్యమే అతని సర్వస్వం అవుతుంది. ఆ పరమ పదాన్ని పొందిన సాధకులకు ఏ వస్తువు యొక్క అవసరము ఉండదు. మాతృచరణ సాన్నిధ్యాన్ని పొందడానికి మనం నిరంతరం నియమిష్టలతో ఉంటూ ఆమెను ఉపాసించాలి. భగవతి మాతృస్మరణ ధ్యాన ఆరాధనల్లో ఈ ప్రపంచం సారహీనమైనది గ్రహిస్తూ వాస్తవిక పరమశాంతిదాయక అమృత పదం వైపు మనం పురోగమించాలి. సిద్ధిదాత్రీదేవికి జై.